అందరికీ నమస్కారం. మా ఈ చిన్న కథ వింటున్న వాళ్ళందరికీ స్వాగతం. మన చిన్నప్పటి నుంచి పురాణ ఇతిహాసాల గురించి కానీ ఆచార వ్యవహారాల గురించి కానీ విన్నప్పుడు మనకి ఎన్నో డౌట్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కునే ప్రాసెస్లో మాకు తెలిసిన విషయాలను నలుగురితో పంచుకోవాలనే ఉద్దేశంతో క్రియేట్ చేసిన ఛానలే ఈ ఒక్క చిన్న కథ ఛానల్. హలో వదన్ గారు, ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. హలో మరదల్ గారు, ఏం లేదు, ఖాళీగానే ఉన్నా, పర్లేదు, చెప్పు. ఖాళీయేనా? నాకు ఎప్పటి నుంచో రామాయణంలో ఒక డౌట్ ఉంది, అడగనా? రామాయణంలోనా? సరే అడుగు, నాకు తెలిసినంత వరకు చెప్తాను. రాముడు వారు ఇచ్చిన మాట తప్పరంటారు కదా, మరి ఎందుకు సీతమ్మ తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అడవుల్లో వదిలేశారు? రాముడు వారు కూడా సీతమ్మ తల్లికి పెళ్లి టైంలో కష్టసుఖాల్లో తోడుంటానని మాటిచ్చారు. మరి రాముడు వారు మాట తప్పనట్టా? అమ్మో, చాలా పెద్ద ప్రశ్న వేశారు మరదల్ గారు. అయినా రామాయణం గురించి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు అడిగింది ఉత్తరాఖండ రామాయణానికి సంబంధించింది. దీనికి ఆన్సర్ చెప్పడానికి ముందు నేను అసలు సీతమ్మ తల్లిని అడవులకి పంపే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చెప్తాను. మనందరికీ తెలుసు, దశరథ మహారాజు కైకేయికిచ్చిన వరము వల్ల రాముల వారిని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నారు. రాముడితో పాటు సీతమ్మ తల్లి కూడా ఆయనని వదిలి ఉండలేక ఆయన వెంటే అరణ్యవాసానికి బయలుదేరింది. అలాగే లక్ష్మణుల వారు కూడా రాముణ్ణి వదిలి ఉండలేక ఆయన వెంటే పయనమయ్యారు. సీతారామ లక్ష్మణులు ఆ వనవాసం సమయంలో ఎన్నో కష్టసుఖాలు అనుభవించారు. ఇంకొన్ని నెలల్లో వనవాసం ముగుస్తుంది అనగా రావణాసురుడి కన్ను సీతమ్మ తల్లి మీద పడింది. ఆవిడని రామలక్ష్మణులు లేని సమయం చూసి రావణాసురుడు అపహరించి లంకకి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత సంగతి మనందరికీ తెలిసిందే. రాముడు వానర సైన్య సహాయంతో రామరావణ యుద్ధంలో రావణుణ్ణి మట్టి కరిపించి సీతమ్మ తల్లిని రావణాసుడి చెర నుంచి విడిపించారు. అయితే అంత కష్టపడి రావణాసుడి చెర నుంచి విడిపించిన సీతమ్మ తల్లిని కనీసం కన్నెత్తి కూడా చూడకుండా అగ్ని పరీక్ష విధించమని లక్ష్మణుల వారికి ఆజ్ఞాపించారు. రాముడికి తెలుసు సీతమ్మ తల్లి ఎటువంటి తప్పు చేయలేదని. భర్తగా తనకి సీతమ్మ ఔన్నత్యం గురించి నమ్మకం ఉంది, కానీ లోకానికి అది నిరూపణ జరగాలి. అందుకోసం తనకి తెలిసిన ఈ కష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే సీతమ్మ తల్లి పునీతగా బయటకొచ్చింది. అయితే ఇదంతా జరిగిందెక్కడ? లంకలో. సో లంకలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ ఇది జరగడం చూడలేదు, జస్ట్ విన్నారు. ఇప్పట్లోలాగా అప్పుడు సోషల్ మీడియాలు లేవు, న్యూస్ ఛానల్స్ లేవు. జస్ట్ వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేది అంతే. సో నువ్వు ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తావు కదా, ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ పాస్ అయితే అది ఎన్ని రకాలుగా మౌల్డ్ అవుతుందో. అవును వదనా, నేను కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను కదా. అందులోనూ రాముడు సీతమ్మని విడిచిపెట్టేయడం అనేది వాళ్ళ అరణ్యవాసమై అయోధ్యకి వెళ్ళిన వెంటనే ఏమీ జరిగిపోలేదు. వాళ్ళ అయోధ్యకి వెళ్ళిన ఎన్నో వేల సంవత్సరాలకి జరిగింది. అయోధ్యావాసులకి సీతమ్మ తల్లి యొక్క ఔన్నత్యం తెలియకపోవడం వల్ల వాళ్ళు సీతమ్మ తల్లిని అనుమానించారు. అప్పుడు ఆ విషయం మహారాజుగా ఉన్న రాముడి చెవిన వాళ్ళు అనుమానించారు అన్న విషయం పడింది. నీకిప్పుడు రాముడి గురించి చెప్తాను. ధర్మాచరణే రాముడి వ్రతం. అందుకే రాక్షసుడైన మారీచుడు కూడా రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. అటువంటి రాముడికి ధర్మాచరణలో ఈ సంఘర్షణ అనేది వచ్చింది. అతనికి భార్య, అయోధ్య ప్రజల అనే సంఘర్షణలో భద్రుధర్మానికి కట్టుబడకుండా రాజధర్మం పాటించారు. అదేంటది, నా భద్రధర్మం కూడా ఇంపార్టెంటే కదా? భద్రధర్మం కూడా ఇంపార్టెంటే. అంతెందుకు, సీతమ్మ తల్లి కూడా రాముడు ఆమెను త్యజించిన విషయం తెలుసుకున్న తర్వాత చాలా బాధపడింది. కానీ ఆ తర్వాతే శ్రీరాముడి పరిస్థితి అర్థం చేసుకుంది. రాముడు ఇప్పుడు మహారాజు కాబట్టి ఆయన రాజధర్మానికి కట్టుబడి ఉండాలి. ఆయన ఆ ట్రాన్స్పరెన్సీ చూపించాలి ప్రజలకి. ఒకవేళ భద్రుధర్మానికే ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుంటే అది అయోధ్య సింహాసనానికి అపకీర్తి తెచ్చిపెడుతుంది. సీతమ్మ తల్లి కలలో కూడా రాముడికి అపకీర్తి తేనివ్వడం ఇష్టం ఉండదు.
అందుకే సీతమ్మ తల్లి కూడా ఆశ్రమవాసంలో రాముడి తలుపులతో బతికేసింది. వదిన, అసలు రాజధర్మం అంటే ఏమిటి? రాజధర్మం అంటే ఇప్పట్లా ఏదైనా అలిగేషన్ వస్తే ఆ పదవికి రాజీనామా చేసేసి ఈజీగా తప్పించుకోవడం కాదు. అప్పట్లో ధర్మం అంటే అందరికీ సమానమే. రాముడు మహారాజుగా ఉన్న సమయంలో ఆయన ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. రాజ్యంలో ఉన్న ప్రజల నుండి ఇటువంటి మాటలు విన్న తర్వాత కూడా రాముడు భర్తృధర్మానికే కట్టుబడి ఉంటే, సీతమ్మ వ్యామోహంలో రాములవారు రాజ్యధర్మాన్ని విస్మరించారు అని మళ్ళీ దీనంతటికీ కారణం సీతమ్మ తల్లే అని అంటారు. ఆ మాట రాములవారు భరించలేరు, సీతమ్మ తల్లి తట్టుకోలేదు. అందుకే ఆ మాట సీతమ్మ తల్లి చెవిన పడకుండానే లక్ష్మణుల వారితో సీతమ్మ తల్లిని అయోధ్య సరిహద్దు అవతల మరియు ఆశ్రమానికి దగ్గరగా వదిలేసి రమ్మంటారు. ఎందుకంటే ఆశ్రమానికి వెళ్ళడం అనేది సీతమ్మ తల్లి కోరిక అండ్ తను అలాంటి ప్రదేశాన్ని ఇష్టపడుతుంది కాబట్టి. అండ్ ఆవిడ అప్పట్లో ప్రెగ్నెంట్గా ఉన్నారు. సో ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ప్రశాంతత ఉండాలి. సో అలాంటి ప్లేస్లో ఆవిడకి ఆ ప్రశాంతత లభిస్తుంది కాబట్టి. వదిన, అయోధ్యవాసులకు అసలు ఎలా తెలిసిందే సీతమ్మ తల్లి తప్పు చేయలేదని? అయోధ్యావాసులకి ఎలా తెలిసింది అని చెప్పేదానికంటే ముందు అసలు రాముడు ఎందుకు సీతమ్మ తల్లిని అడవులకు పంపాల్సి వచ్చింది అనే దాని గురించి చెప్తాను. ఒకరోజు రాముల వారికి కొంతమంది అయోధ్య ప్రజలు సీతమ్మ తల్లి గురించి తప్పుగా మాట్లాడడం గురించి తెలిసింది. కానీ ఆయన్ని బాధించిన విషయం ఏంటో తెలుసా? మిగిలిన వాళ్ళెవరూ కూడా అది తప్పు అని ఖండించకపోవడం. ఇప్పుడు రాముల వారి మీద సీతమ్మ తల్లి ఇన్నసెన్స్ని ప్రూవ్ చేసే బాధ్యత పడింది. కానీ ఆయన ఎలా ప్రూవ్ చేస్తారు? ఇది జరిగింది ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కదా, అది ఇప్పుడు ఎలా ప్రూవ్ చేయగలరు? అందుకే రాముడు ఎన్నుకున్న మార్గం ఏంటి? ధర్మ మార్గం. సో రాముడు ఎప్పుడైతే ధర్మ మార్గాన్ని ఎన్నుకుని సీతమ్మ తల్లిని విడిచిపెట్టేశాడో అక్కడ అయోధ్యావాసులకి అర్థం అవ్వడం మొదలెట్టింది. రాముడు సీతమ్మ తల్లిని విడిచిపెట్టేయగలడు, కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటి? అప్పట్లో కూడా సీతమ్మ తల్లికి ఎటువంటి కళంకం అంటుకోలేదు అని రాముల వారికి తెలిసింది. అది అగ్నిప్రవేశం ద్వారా రుజువైంది కాబట్టే ఆ రోజు సీతమ్మ తల్లిని తిరిగి అయోధ్యకి తీసుకొచ్చారు అనే విషయం అయోధ్యావాసులకి అప్పుడు కంప్లీట్గా అర్థమైంది. నువ్వే అబ్జర్వ్ చేయి, మనం ఈ రోజు కూడా సీతమ్మ తల్లి గురించి ఎవ్వరు ఒక్క మాట నెగిటివ్గా మాట్లాడడానికి 100 సార్లు కాదు 1,00,000 సార్లు ఆలోచిస్తాం. ఎందుకు? ఆ రోజు రాముడు అంత కష్టతరమైన స్టెప్ తీసుకున్నాడు కాబట్టి మనం ఈరోజు సీతమ్మ తల్లిని అలాంటి భావంతో చూడలేం. అది నిజమే వదిన, ఈ రోజుకి సీతమ్మ తల్లిని ఎవ్వరూ తప్పుగా అనుకోరు. అంతా రాముడి వారి ధర్మదీక్షా మహత్యం. జై శ్రీరామ్. వదిన, లాస్ట్లో ఒక డౌట్, మళ్ళీ సీతమ్మ వారు అయోధ్యలో అడుగు పెట్టారా? లేదు, చివరి వరకు కూడా రాముల వారి మాట నిలపడం కోసం మళ్ళీ అయోధ్యలోకి అడుగు పెట్టలేదు సీతమ్మ తల్లి. రాముల వారికి లవకుశుల్ని అప్పగించేసి ఆవిడ భూమి లోపల ఐక్యమైపోయింది. మా జవాబు విన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇది నాకై నేను అర్థం చేసుకొని సంపాదించిన జవాబు. చివర్లో ఒక మాట, కాకభూషణుడి గారు అన్నట్టు ఆయన ఎన్నో రామాయణాలు ఎన్నో రామకథలు చూశారంట మల్టీవర్స్లో. అందులోంచి ఈ ప్రశ్నకి నాకున్న పరిజ్ఞానంతో వెతికిన సమాధానం మాత్రమే ఈ వీడియో. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలి అన్న ఉద్దేశం నాకు లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో మీరు తెలపగలరు. మీకు దీని గురించి ఇంకా ఏమైనా తెలిసినట్టయితే దయచేసి మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఒక్క చిన్న కథ. ఇక ఇప్పటికీ సెలవు. మళ్ళీ కొత్త ప్రశ్నతో, దానికి మేము సంపాదించిన జవాబుతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఇది మా చిన్న కథ. జై శ్రీరామ్.